తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ బాలమణి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్ పేర్కొన్నారు. 2023 డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటివరకు 290 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు నమోదైన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవంలో వారు పాల్గొని పథకాన్ని ప్రశంసించారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ ఈ పథకం వల్ల ఉద్యోగాలు, విద్య, వ్యాపారాల్లో ముందుకు సాగుతున్నామని తెలిపారు. జనగామ డిపో మేనేజర్ ఎస్ స్వాతి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం అమలు తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, రోజు వేల సంఖ్యలో మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తూ తమ ఖర్చులను తగ్గించుకుంటున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహాలక్ష్మి పథకం ప్రారంభం అయ్యేసి 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకునే స్టేజ్ వరకు వచ్చింది. మనకి మహాలక్ష్మి స్కీమ్ వచ్చేసి డిసెంబర్ 2023 9వ తారీఖున ప్రారంభమైంది. అది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 297 కోట్ల ప్రయాణికులు ప్రయాణం సాగించారు. మహిళలందరూ ఈ ప్రయాణాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ స్కీమ్ కింద అంటే మహాలక్ష్మి పథకం స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రయాణికుల సంఖ్య అన్నది గణనీయంగా పెరిగింది. మా డిపో విషయానికి వస్తే ఇదివరకు ఉన్న ప్యాసింజర్స్ తోటి ఇప్పుడున్న ప్యాసింజర్స్ని కంపేర్ చేస్తే ప్రతిరోజు దాదాపుగా 10,000 మంది ప్రయాణికులు ప్రయాణం అధికంగా సాగించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే బస్సుల సంఖ్యని కొంతవరకు పెంచగలిగాము. ఇంకా కూడా ప్రతిపాదనలు పంపించాము పెంచడానికి. మహిళా ప్రయాణికులందరూ ఈ ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, జనగామ డిపో తరఫున మహిళా మనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు ఇదే విధంగా ఆర్టీసీ ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకునేసి ఆర్టీసీని మరింత ఆదరిస్తారని భావిస్తున్నాము. ఆర్టీసీలో ప్రయాణం చేస్తే సురక్షితంగా మీరు మీ గమ్యస్థానాలకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.